చెప్పండి మీ పేరు? నా పేరు గురుడి తులసి అండి. మా ఆయన పేరు వి రాము అండి. మేము ఇక్కడ వచ్చి 5 సంవత్సరాలు అయిపోయింది. ఒక మేడం దగ్గర పని చేసుకుంటాను వచ్చాము. ఆవిడ దగ్గర నుంచి ఒక 9 ఏళ్ళ తర్వాత బయటకు వచ్చాం. ఇలా అద్దెలోనే దగ్గరలో మాకు ఇక్కడ ఇద్దే అద్దె దొరికింది. మాట పైన ఉంటారండి. 14 మోటార్ ఉంది. బాబు అక్కడ నుంచి మీ హస్బెండా? అవునండి. ఏమైందంటే ఇప్పుడు ఏం పని చేస్తా? నెలకు ఎంత వస్తున్నాయి అమ్మా దీని ద్వారా? మీకు దీని ద్వారా మినిమం మాకు 3-4 వేలు అండి. సీజన్లో సీజన్గా నాకు అంటే వాళ్ళ దగ్గర నుంచి సెకండ్ పని వస్తుంది. సెకండ్ హ్యాండ్ పని చేస్తున్నాను అంటే వేరే వాళ్ళు తీసుకొని నీకు ఇస్తున్నారు. దాని ద్వారా ఒక 3-4 వేలు వస్తుంది. నేను డైరెక్ట్ నాకైతే ఇంక కొత్తగా ఎక్కువగా రోజు ఎన్ని కుట్టగలుగుతాను? నేనంటూ దానికైతే 2 కొట్టగలను. ఒక్కదానికి ఎంత మ్యాక్సిమం ఉంటుంది? బ్లౌజ్ అయితే 300 అండి. 300. ఇంకా వర్క్ అది మనకి వర్క్ అది మనం చేయం కాబట్టి మినిమం 300. మినిమం 300 ఒక రోజుకి, ఒక బ్లౌజ్కి. అట్లా 2 కుట్టగలుగుతావు. ఇంకా మీకు జీవనోపాధి ఇది ఒకటే ఉందా? ఇంకేమైనా పని చేస్తారు దీని మీద ఆధారపడి? ఎంతమంది పిల్లలు మీకు? వాళ్ళు ఏం చదువుతున్నారు? ఒకడు 7th వచ్చాడండి. ఓకే. ఇంకోటి 3rd వచ్చాడు. చిన్నవాడికి అంగన్వాడి నుంచి ఫస్ట్ క్లాస్ జాయిన్ చేయాలి. ఏ స్కూల్? గవర్నమెంట్ స్కూలేనా? ఇక్కడ మన భీమిలి ఒకటి నెహ్రూ స్కూల్, ఇక్కడ కుమ్మరపాలెం ఉంది. గవర్నమెంట్ స్కూల్. గవర్నమెంట్ స్కూల్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు గవర్నపాలెంకి మళ్ళీ చిన్నోడు కూడా జాయిన్ చేస్తాం. మీకు ఆధార్ అంటే పాస్టర్ గారే కొంచెం సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఉషా కంపెనీ నుండి, సిడ్బీ కంపెనీ నుండి సార్ మేము వచ్చాము అంటే మీకు ఎట్లా అనిపించింది ఈ ప్రోగ్రామ్ ద్వారా? దాని ఉపయోగం ఉందా? ఉపయోగం చాలా ఉందండి. నేనైతే కొత్త వాడుతున్నాను అనిపిస్తున్నాను. సరే సపోర్ట్ లేకపోతే ఇంకేం సపోర్ట్ కావాలి మీకు? చూడగానే ఇప్పుడు నాకు చాలా చాలా ధైర్యం అనిపిస్తుంది. మీకుంటామమ్మా, మీకు ఎప్పటికీ ఇళ్ళ మీకు సహకారం చేయడానికే ఉన్నాం మేము. రిమైనింగ్ మెంబర్స్ కూడా సపోర్ట్ చేయమని చెప్పండి. మీటింగ్లలో ఏమన్నా వాళ్ళకి ఆర్డర్స్ బల్క్ వస్తే వీళ్ళకి ఇవ్వమని చెప్పండి. చెప్పాను తనకి కొంచెం పైకి లేపాలి కదా. అది మెయిన్ ప్రాబ్లం చెప్పారు. ఏం ప్రాబ్లం? మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు పెట్టేది పెట్టుకోలేదా? అడ్రస్ మార్చుకున్నారండి. అక్కడ అడ్రస్ ఇక్కడ మార్చుకున్నాను. మార్చిబట్టి మేడం పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇల్లు వస్తుంది అది మేడం అంటున్నారు మీరు మాకు పెట్టుకోవడం వల్ల మాకు బెనిఫిట్ రావు, ఇంకా మాకు ఏవి రావాల్సింది ఏది రావు, ఇంకా మీరు తెలియకుండా అవన్నీ మార్చేసారు. వాళ్ళకేంటి ఇబ్బంది లేదండి, వర్తికుంటున్నాం. నేను అదే అంటుంటే లేదు మీరు డోర్ నెంబర్ తీసుకున్నారు, ఇంక మేము మాకు ఏటి వచ్చింది మా పిల్లలకి ఎటు రావు అని మీ పిల్లలకి తెలితే ఉంటుంది. చెప్పడానికి ఒకటి చేయడానికి ఒకటి బ్యాక్గ్రౌండ్ జరుగుతుంది. దానికైతే నాకు దుఃఖం అనిపిస్తుంది. ఆవిడకి నేను అలా బాధపడ్డాను. నాకు ఏం లేదు, ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కదా, ఆ గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడారు. మాట్లాడతారు ఒకసారి వచ్చి మాట్లాడారు. ఎందుకంటే మాకు చాలా మంచివాడండి. అదే చెప్పి చాలా బాగా ఆధారం.